ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటించిన హిస్టారికల్ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లును దెబ్బ కొడదామనే ఉద్దేశంతో థియేటర్ల మూసివేతకు కుట్ర చేసిన వారిలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దిల్ రాజు గారికి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి రూపంలో ఎదురు దెబ్బ తగిలింది. అల్లు అరవింద్ గారు మే 25న కండక్ట్ చేసిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తాను ఆ నలుగురిలో లేనని, తెలుగు రాష్ట్రాల్లో 1500 థియేటర్లు ఉంటే తనకు 15 కూడా లీజు థియేటర్లు లేవని, ఆ మిగిలిన థియేటర్ల లీజును కూడా త్వరలోనే రద్దు చేసుకుంటున్నానని స్పష్టం చేశారు. ఇక ఆయన మిగిలిన ప్రసంగం హరిహర వీరమల్లుకు సపోర్టుగా సాగుతూ దిల్ రాజు గారిని లెంపకాయ కొట్టిన విధంగా సాగింది. ఏకపక్షంగా వాళ్ళు మీటింగులు పెట్టుకుని జూన్ 1వ తేదీ నుండి థియేటర్లను మూసివేద్దామని నిర్ణయించుకున్నప్పుడు నాకు చిరాకు వేసి ఆ మీటింగులకు వెళ్ళలేదు. ఫిల్మ్ ఛాంబర్ వారు, మిగిలిన అసోసియేషన్ల వారు ఒకసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవాలని పవన్ కళ్యాణ్ గారు నాకు, అశ్విని దత్ గారికి గతంలో సూచించినప్పుడు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో నేను మాట్లాడడం జరిగింది. కానీ వారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మన మనుషులేగా, మన పనులు జరుగుతున్నాయిగా అంటూ విషయాన్ని లైట్ తీసుకున్నారు. నిన్న ఎవరో మాట్లాడుతూ సినిమా వ్యాపారం ప్రైవేట్ బిజినెస్, గవర్నమెంట్ను ఎందుకు కలవాలి అని ప్రశ్నించారు. మరి చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీ వ్యక్తులు గత ముఖ్యమంత్రిని ఎందుకు కలిశారు? ఫార్మాలిటీ కోసం, కర్టిసీ కోసం ముఖ్యమంత్రిని కలవాల్సిందే. మన మూవీ బిజినెస్కు ప్రభుత్వ సహకారం అవసరం అంటూ అల్లు అరవింద్ గారు చెప్పుకొచ్చారు.